మాట దేవదూతల దగ్గరికి వచ్చేసరికి కూడా నేను మనం స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, తర్వాత చెప్తానని. దేవదూతల మనస్సులో ఆ దురభిప్రాయం బయలుదేరేటప్పుడు దేవుడు ఎందుకు ఆపలా? అవ్వమ్మ ఆదాము పండు తినేటప్పుడు తినకుండా మధ్యలో దేవుడు వచ్చి ఎందుకు ఆపలేదు అని అంటారు. దైవజనమా, యేసయ్య మనసు అలాంటిదో తెలుసా? ఆయనను ప్రేమించేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు, ఆ ప్రేమికులు హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలి, కానీ బలిమి చేత ప్రేమించకూడదు. తినొద్దని ముందే చెప్పాడా లేదా? చెప్పాలి. తినొద్దని ముందే చెప్పాడా లేదా? ఒరే బాబు, తినొద్దు నాయన, తినుది నాన్న, మీరు చస్తారు, ఆత్మలో చస్తారు, ఆ తర్వాత మీ శరీరాన్ని మరణం ఏలుబడి చేస్తుంది, తినొద్దు అని సాక్షాత్తు డైరెక్ట్గా దేవుడే వచ్చి చెప్పాడు, ఆల్రెడీ హెచ్చరించాడు. ఇప్పుడు తినేటప్పుడు దేవుడు మధ్యలో వచ్చాడు అనుకోండి, వాళ్ళు అప్పుడు దేవుణ్ణి ప్రేమించింది హృదయపూర్వకంగా ప్రేమించినట్ల బలిమి చేత